హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ వాయిస్ 000. నేను మీ హరీష్. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే మా ఇంటి దగ్గర జామ చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, జామ చెట్టు అయితే చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. చూస్తే అసలు కాయలే లేవనుకుంటారు ఫ్రెండ్స్. చూస్తే కాయలు అయితే చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ ఎక్కుతాను, నాకైతే ఒక కాయ కనబడుతుంది ఫ్రెండ్స్. తినేద్దాము. ఇదంతా మా జామ చెట్టు ఫ్రెండ్స్. పైనుంచి చూస్తే అసలు ఏ కాయలు లేవు చూడండి ఫ్రెండ్స్ అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, అసలు కింద కూడా చాలా రాలిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాయలు అయితే ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈ చెట్టు అయితే మనకు పడిండేది ఫ్రెండ్స్, మేమైతే నాటలేదు, అదంతకు అదే పడింది ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు చూడండి ఎంత బాగున్నాయి. కాయలు అయితే నాకు భలే నచ్చాయి ఫ్రెండ్స్. ఈ కాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అందుకోసారి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కాయలు అయితే. కలర్ఫుల్గా, చాలా న్యాచురల్గా చాలా బాగున్నాయి. మేమైతే అసలు అయితే దీనికైతే నీళ్ళే పెట్టాం ఫ్రెండ్స్. అయినా కూడా కాయలు అయితే చాలా బాగా కాసింది. అసలు చూస్తే చిలకలు అన్నీ తింటాయి ఫ్రెండ్స్. చాలా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా వర్షం పడి ఇంకా బాగా తేమ ఉండి అన్నీ ఉంటే ఇంకా మా ఊరంతా పెరుక్కొని వెళ్తారు ఫ్రెండ్స్. కాయలు అయితే చాలా బాగుంటాయి, తీయగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నాకైతే భలే ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే 5-6 కాయలు అయితే తినేస్తాను ఫ్రెండ్స్ మార్నింగ్ లేవగానే. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కాయలు అయితే. చూడండి ఎంత బాగున్నాయి. నేనైతే అక్కడే తింటున్నాను. చూడండి ఎంత టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కాయలు అయితే నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్. మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. చూడండి, అసలు చిలకలు అయితే చాలా వరకు అయితే కొట్టేసాయి ఫ్రెండ్స్. తినేలేని చెప్పి మేము కూడా గమ్మున ఉన్నాం ఫ్రెండ్స్, ఏం మాట్లాడ. చాలా వరకు చూడండి ఫ్రెండ్స్, చిలక కొరికినకాయ టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి నేను తింటున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా కాయలు వీడియో తీస్తాను, చాలా కాయలు అయితే తినేసాను ఫ్రెండ్స్. నేనైతే ఒక దాంట్లో పెరికి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్ని కాయలు మీకు చూపిద్దామని చెప్పి. చాలా కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు బయట నుంచి చూడడానికి అయితే అసలు కాయలే లేనట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. లోపల అయితే చాలా కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూపిస్తాను. ఇప్పుడైతే నేను మీకు కొన్ని కాయలే పెరుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా చాలా కాయలు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు చూస్తే నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఈ కాయలు. మీ విలేజ్లో కూడా ఇలాంటి కాయలు ఉంటే ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ చెట్టు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. తినడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాయలు అయితే ఇంకా తిందామనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక పక్క పోతుంది, ఒక పక్క చిన్న పిందులు ఉన్నాయి, ఒక పక్క కాయలు పండాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. ఒకసారి మీరు చూస్తే అసలు ఈగలు అన్నీ కూడా వాళ్తున్నాయి ఫ్రెండ్స్. అంత టేస్ట్గా ఉంటాయి కాయలు అయితే. రోజుకైతే 5-6 మంది దాకా పెరుక్కొని వెళ్తారు ఫ్రెండ్స్. మేమేమైతే మాట్లాడము, ఎందుకంటే తినే కాయ కాబట్టి ఎవరైనా తిని అని చెప్పి మేమైతే ఏం మాట్లాడాం ఫ్రెండ్స్. చాలా కాయలు అయితే కాస్తాయి. వర్షం పడితే ఇంకా బాగా కాసింది ఫ్రెండ్స్. చెట్టు అసలు వంగిపోతుంది ఫ్రెండ్స్, చాలా బాగా కాస్తాయి. మేమైతే ఈ చెట్టుని అయితే పట్టించుకోం ఫ్రెండ్స్. అయినా కూడా ఎంత బాగా కాస్తుంది, అసలు నీళ్ళే పోయాము, అయినా కూడా ఇంత బాగా కాసిందంటే చాలా సంతోషం ఫ్రెండ్స్. నాకైతే ఈ చెట్టుని చూస్తుంటే అసలు ఇంకా కాయలు అయితే, పచ్చికాయలు అయితే చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూస్తే ఇంకా మాగడానికి కూడా ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ. నేనైతే సగం కాయలు అయితే పెరికి మీకు చూపిద్దామని చెప్పి చూస్తున్నాను ఫ్రెండ్స్. అసలు పూత కూడా ఉంది ఫ్రెండ్స్. ఒక పక్క పోతుంది, ఒక పక్క పిందెలు ఉన్నాయి, ఇప్పుడు మాగుతున్నాయి. అన్ని కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా పూత అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. నాకైతే భలే ఇష్టం ఫ్రెండ్స్ ఈ చెట్టు అంటే. తినడానికి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ కాయలు అయితే. నేనైతే రోజుకో పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నేనైతే పెరుక్కొని వెళ్ళి దారింటి తింటా వెళ్తాను ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టము ఈ కాయలు. మేము లేనప్పుడు వస్తారు ఎవరో ఒకరు పెరుక్కొని వెళ్తారు ఫ్రెండ్స్. కాయలు దూరం నుంచి అయితే ఇలా కనపడతాయి కాబట్టి పెరుక్కుంటారు, తింటారు ఫ్రెండ్స్. బాగుంటాయి కాయలు అయితే. నాకైతే ఎప్పుడైనా కాస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కాయలు. ఎప్పుడు అది ఎందుకో ఏమైతే నాకైతే తెలియదు, కానీ ఎప్పుడు కాస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. కింద అయితే చాలా కాయలు అయితే రాలిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, కాయలు అయితే చాలా బాగున్నాయి. కాయలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ స్మెల్ అయితే చాలా దూరం వరకు వస్తుంది ఫ్రెండ్స్. నైట్ టైం అయితే జాంకాయలు స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. ఈ చెట్టు వరకు అయితే చాలా బాగా స్మెల్ వస్తుంది, మనం మొగలి పువ్వు వచ్చినట్టు అలా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాయలు అయితే నేను అన్నీ పెరుగుతున్నాను. చూడండి, చిలక కొరికిన కాయలు అన్నీ. నేనైతే చాలా వరకు చిలక కొరికిన కాయలు అయితే తినేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి నేనైతే చిలక కొరికిన కాయలు అయితే తింటాను ఫ్రెండ్స్.
నాకైతే భలే ఇష్టం ఫ్రెండ్స్ ఈ కాయలు అంటే. నేనైతే డైలీ తింటాను ఫ్రెండ్స్. మీరు కూడా డైలీ జామకాయలు తింటే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా ఇష్టము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.